బ్రేకింగ్ న్యూస్ పాలమూరు విద్యా కుసుమాలకు గుడ్ న్యూస్. ఐఐటి క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి క్లాసులు నిర్వహిస్తారు. బాసరా ఐఐటి ఆధ్వర్యంలో ఈ క్యాంపస్ నడుస్తోంది. ఏడాది 3 కోర్సులను అందుబాటులోకి తేనున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మరి చెప్పండి, ఇటు పాలమూరులో ఐఐటి క్యాంపస్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే ఈ ఏడాది 3 కోర్సులు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఏ కోర్సులు ఉంటాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? పాలమూరు జిల్లాకు సంబంధించి కూడా ఒక శుభవార్తనే చెప్పాలి. బాసరా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ఐఐటి క్యాంపస్ ను మహబూబ్నగర్ లో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ క్యాంపస్ కు సంబంధించి కూడా 3 కొత్త కోర్సులను ఏర్పాటు చేసి 180 సీట్లతో కూడా అడ్మిషన్లకు నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ఇది బాసరా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో కూడా ఈ క్యాంపస్ నిర్వహించబోతున్నారు. అయితే ప్రధానంగా మహబూబ్ నగర్ లో ఈ కొత్త క్యాంపస్ సంబంధించి కూడా 3 కోర్సులకు సంబంధించి సిఎస్సి, ఏఐ అండ్ ఎంఎల్ తో పాటు డేటా సైన్స్ కోర్సులు ప్రారంభించబోతుంది. అది కూడా 2025-26 విద్యా సంవత్సరం నుంచే క్లాసులు కూడా ప్రారంభంగా అవుతున్నాయి. కొత్త క్యాంపస్ లో మొత్తం 3 కోర్సులకు సంబంధించి కూడా 180 మంది సంబంధించి కూడా అడ్మిషన్లు ఇవ్వబోతున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే బాసరా ఐఐటికి సంబంధించి 1500 అడ్మిషన్లతో అక్కడ నడుస్తున్నప్పుడు క్యాంపస్ సంబంధించి తాజాగా మహబూబ్నగర్ జిల్లాలో కూడా కొత్త క్యాంపస్ ఏర్పాటు చేసి అక్కడ 180 అడ్మిషన్లతో కూడా ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ యొక్క అడ్మిషన్లు కూడా ప్రారంభంగా అవుతున్నాయి. అక్కడ మొత్తం 3 కోర్సులకు సంబంధించినటువంటి జీవోను కూడా ఇప్పటికి ప్రభుత్వం జారీ చేసింది. ఆ కోర్సులో ఇది మొత్తంగా మహబూబ్నగర్ జిల్లాకు ఇది ఒక మరో శుభవార్త కూడా చెప్పవచ్చు. పూర్తిగా కూడా తెలంగాణకు సంబంధించి బాసరా ఐఐటి ఎంత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతుందో అక్కడ ఉన్నటువంటి మరో క్యాంపస్ ను మహబూబ్నగర్ లో ఏర్పాటు చేసి కూడా ఆ బాసరా క్యాంపస్ ఆధ్వర్యంలో ఈ మహబూబ్నగర్ సంబంధించినటువంటి ఐఐటికి సంబంధించినటువంటి క్యాంపస్ నిర్వహించబోతా ఉన్నారు. మొత్తానికి మహబూబ్నగర్ జిల్లా వాసులకైతే ఒక శుభవార్తగా చెప్పాలి. అయితే వాసు, ఇది ఈ సంవత్సరం నుంచి కూడా విద్యార్థులకి అందుబాటులోకి రానుంది. మరి ఇటు పాలమూరు ప్రాంత వాసులే మహబూబ్ నగర్ ప్రాంత వాసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఖచ్చితంగా కూడా సీఎం సొంత జిల్లాతో పాటు మహబూబ్ నగర్ వెనుకబడ్డ జిల్లా కూడా కాబట్టి అక్కడ కూడా అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరగాలి. జిల్లాలన్నీ కూడా సమగ్ర అభివృద్ధికి సంబంధించి మొదటి నుంచి కూడా పాలమూరు వెనుకబడ్డ జిల్లా అనేది కూడా నానుడి వినిపిస్తున్న నేపథ్యం కాబట్టి కరువు జిల్లాకు సంబంధించి కూడా ఇలాంటి ఐఐటి లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా కూడా ఆ జిల్లా కూడా అభివృద్ధిలో ముందు సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లా వాసులంతా కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి. మరోపక్క ప్రభుత్వం ప్రత్యేకంగా కూడా బాసరా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే క్యాంపస్ ఇక్కడ నిర్వహించబోతుందో ఇక్కడ 180 అడ్మిషన్లతో పాటు అక్కడ పూర్తిగా కూడా 3 కోర్సులకు సంబంధించి కూడా ఈ సంవత్సరం నుంచే ఎప్పుడైతే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందో 2025-26 సంబంధించి ఈ విద్యా సంవత్సరం నుంచి కూడా క్లాసులు ప్రారంభించబోతుంది. ఈ నేపథ్యంలో జిల్లా వాసులంతా కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా జిల్లాకు సంబంధించి పెద్దగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేవలం నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు ఇలాంటి క్యాంపస్లు కూడా ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఇలాంటి క్యాంపస్లు రావడం కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు బాసరకే పరిమితమైనటువంటి ఐఐటికి సంబంధించి ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఐఐటి క్యాంపస్ రాబోతున్న నేపథ్యంలో జిల్లా వాసులందరితో పాటు జిల్లా నాయకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి. రైట్ వాసు, థ్యాంక్ యూ. ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో అయితే ఐఐటి క్యాంపస్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే కూడా ఇటు క్లాసులు అయితే నిర్వహిస్తారు. ఈ ఏడాది దాదాపు 3 కోర్సులు అయితే అందుబాటులో